హలో ఆస్పిరెంట్స్, మరి జియోగ్రఫీలో భాగంగా ఈ విశ్వం, భూమి, సౌర వ్యవస్థ అంటే యూనివర్స్, ఎర్త్, సోలార్ సిస్టమ్ అనే టాపిక్ మనం స్టార్ట్ చేసుకున్నాం. దీంట్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో ఈ యూనివర్స్ యొక్క ఆరిజిన్ అంటే ఆవిర్భావానికి సంబంధించి ప్రముఖమైన సిద్ధాంతాలు ఏమన్నీ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ విశ్వం అనేది ప్రైమార్డియల్ మ్యాటర్ అనే ఒక విశ్వ పదార్థం నుంచి ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం. మరి ఈ విశ్వంలో భాగంగా గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు ఇలాంటి ఖగోళ వస్తువులన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఈ గెలాక్సీలు అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందామండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలాక్సీలు. ఈ గెలాక్సీ అంటే ఏంటి అంటే సాధారణంగా కొన్ని బిలియన్ నక్షత్రాల యొక్క సమూహాన్ని మనం ఏమంటామంటే గెలాక్సీ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? కొన్ని బిలియన్ నక్షత్రాల సమూహం ఏంటి అంటే మనకి గెలాక్సీ అన్నమాట. మరి ఇలాంటి గెలాక్సీలు అనేవి మన విశ్వంలో దాదాపు 125 బిలియన్లు ఉన్నాయని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు మనకు చెప్పడం జరుగుతుందండి. ఎన్ని గెలాక్సీలు ఉన్నాయండి విశ్వంలో దాదాపు 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయంట. ఈ గెలాక్సీ అనేది సాధారణంగా చూడడానికి అంత ఆషామాషి కాదండి. దీని యొక్క విస్తీర్ణం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గెలాక్సీ అనుకుంటే ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు, లేదంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు, అంటే ఒక అంచు నుంచి ఇంకొక అంచు వరకు దీని యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 1,20,000 కాంతి సంవత్సరాలు ఉంటుందండి. ఏంటండి? 1,20,000 కాంతి సంవత్సరాలు అనేది ఉంటుంది. ఇక్కడ ఈ కాంతి సంవత్సరం అనేది ఏదైతే ఉందో, కాంతి సంవత్సరం అంటే కాంతి అనేది 1 సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని మనం ఏమంటామంటే కాంతి సంవత్సరం అని చెప్పేసి పిలుస్తాం. అంటే లైట్ ఇయర్ అని చెప్పేసి చదువుతామండి. ఈ లైట్ ఇయర్ యొక్క విలువ ఎంత ఉంటుంది అంటే వాల్యూ ఎంత ఉంటుంది అంటే 9.46 × 10⁻12 కిలోమీటర్స్ అండి. దీన్నే మీటర్స్లో చెప్పుకున్నాం అనుకోండి, 9.46 × 10⁻15 మీటర్స్ అనమాట. ఓకే, అయితే సాధారణంగా ఈ కాంతి సంవత్సరం అనేది అతిపెద్ద దూరాలను కొలవడానికి, అంటే ఖగోళ వస్తువుల మధ్య, అంటే నక్షత్రానికి లేదంటే గ్రహానికి ఇలా ఖగోళ వస్తువుల మధ్యన దూరాన్ని కొలవడానికి ఈ యూనిట్ని మనకి ఉపయోగించడం జరుగుతుందండి. అయితే దీనికంటే కూడా పెద్ద యూనిట్ ఒకటి ఉంది. అదే ఏంటి అంటే పారాసెక్. ఏమంటామండి? పారాసెక్, లేదంటే పారాలాస్టిక్ సెకండ్ అని చెప్పేసి పిలుస్తారండి. ఇది విశ్వంలో అతిపెద్ద దూరాలను కొలవడానికి ఉపయోగించే ఒక యూనిట్ అన్నమాట. మరి దీని యొక్క విలువ ఎంత ఉంటుందంటే 3.26 లైట్ ఇయర్స్ అండి. చూడండి, లైట్ ఇయర్ని LY అని షార్ట్ ఫామ్లో రాస్తాను, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది అయితే ఇక్కడ మనం లైట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లైట్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుందండి? కాంతి యొక్క వేగం అనేది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అండి. అంటే మీకు నార్మల్ అంటే వర్డ్స్లో కావాలి అంటే 3 లక్షల కిలోమీటర్లు అండి. ఎంతకి? సెకండ్కి. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరాన్ని ఈ లైట్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అది అయితే ఇప్పుడు చూడండి, ఏంటి గెలాక్సీస్ కోసం మాట్లాడుతున్నాం. ఈ గెలాక్సీలో కొన్ని బిలియన్ నక్షత్రాల సమూహం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఈ కొన్ని బిలియన్ నక్షత్రాలు అంటే దాదాపు ఒక 100 బిలియన్ నక్షత్రాలు అనేవి గెలాక్సీలో ఉండడం జరుగుతుందండి. మరి ఇలాంటి ఈ గెలాక్సీస్ అన్నింటిలో కూడా మనకి అత్యంత సన్నిహితమైనది, ఫ్రెండ్ లాంటిది, లవర్ లాంటిది ఏ గెలాక్సీ అంటే పాలపుంత అండి. ఏంటండి? పాలపుంత. దీనికి ఇంకో పేరు ఏంటండి? ఆకాశగంగ, అంటే మిల్కీ వే అని చెప్పేసి చదువుతాం. ఓకే, మరి ఏంటి ఈ గెలాక్సీ కోసం అంటే ఇది మన యొక్క సౌర వ్యవస్థ అంటే సూర్యుడు భాగంగా ఉండే గెలాక్సీ ఏది అంటే పాలపుంత.
అంటే సౌర వ్యవస్థ ఇందులో ఉందంటే మన భూమి కూడా ఇందులోనే ఉంది. అందుకని చెప్పేసి దీన్ని మనకి అత్యంత సన్నిహితమైన గెలాక్సీ అని చెప్పేసి చదువుతాం. ఓకే, మరి దీని యొక్క ఆకారం చూస్తే ఇది సర్పిలాకారంలో ఉంటుందండి. ఏ ఆకారంలో ఉంటుందండి? సర్పిలాకారం అంటే స్పైరల్ షేప్లో ఉంటుంది. స్పైరల్ షేప్లో ఉంటుంది. మీరు ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ మధ్యలో ఇలా ఒక ఫ్లాట్ డిస్క్లా ఉంటుంది. దీని చుట్టూ కూడా ఏంటి అంటే ఇలా ఆర్మ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటండి? ఇలా ఆర్మ్స్ అంటే చేతుల ఆకారంలో కొన్ని నిర్మాణాలు అనేవి ఉంటాయి. మధ్యలో కేంద్రకం అనేది ఉంటుంది. ఓకే, దీన్ని గెలాక్టిక్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే గెలాక్సీ యొక్క కేంద్రం అని చెప్పేసి చదువుతాం అన్నమాట. ఏంటండి ఇది? గెలాక్టిక్ సెంటర్. ఓకే, ఇప్పుడు దీనికి చుట్టూ ఉండే ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో అంటే చేతుల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక ఒరియన్ ఆర్మ్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఏంటండి? చూడండి, దీన్ని మనము ఒరియన్ ఆర్మ్ అని చెప్పేసి చదువుతాం. ఒరియన్ ఆర్మ్. దీనికోసం ఎందుకు సార్ చెప్తున్నారు అంటే మన యొక్క సౌర వ్యవస్థ అనేది ఏదైతే ఉందో అది ఈ ఆర్మ్లోనే ఉంటుందండి. అంటే ఈ ఆర్మ్లో భాగంగా ఉంటుందన్నమాట. అంటే మన యొక్క సూర్యుడు ఇందులోనే భాగంగా ఉంటుంది. ఓకే, ఈ ఒరియన్ ఆర్మ్కి ఇటుపక్క ఉండేది ఏంటి అంటే చూడండి, ఇటుపక్క ఉండేది ఏంటి అంటే సెగిటారియస్ ఆర్మ్, ఇటుపక్క ఉండేది ఏంటంటే పెర్సెయూస్ ఆర్మ్. అంటే ఈ ఒరియన్ అనే ఆర్మ్ అనేది చూడండి ఏ రెండు ఆర్మ్స్ మధ్యలో ఉంటుంది అంటే సెగిటారియస్ అండ్ పెర్సెయూస్ అన్నమాట. సెగిటారియస్ పెర్సెయూస్కి మధ్యలో ఉండేది ఏంటి అంటే ఈ ఒరియన్ ఆర్మ్. ఈ ఒరియన్ ఆర్మ్లోనే మన సౌర వ్యవస్థ అనేది ఉంటుంది. ఓకే, అది ఏంటి అంటే ఈ గెలాక్సీ కోసం. మరి ఇక్కడ మన ఈ పాలపుంత అనేది ఏదైతే ఉందో మన ఇండియన్స్ ఎలా పిలుచుకుంటారంటే పాలపుంత లేదంటే ఆకాశగంగా, మిల్కీవే అని చెప్పేసి చదువుతాం. కానీ ఇతర ప్రాంతాల్లో దీనికి ఉండే ఇతర పేర్లు చూడండి. ఇప్పుడు చైనా ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారంటే కాస్మిక్ రివర్స్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటారండి? కాస్మిక్ రివర్స్ అంటే ఖగోళ నదులు అని చెప్పేసి చదువుతారన్నమాట వీటిని. ఎక్కడ? చైనా ప్రాంతంలో. అలాగే మనకి ఎస్కిమోస్ ఉన్నారనుకోండి. ఎవరండి? ఎస్కిమోలు. వీళ్ళు ఈ పాలపుంతని ఎలా పిలుస్తారు అంటే తెల్లని భస్మీపటాలు అని చెప్పేసి చదువుతారండి. తెల్లని భస్మీపటాలు అంటే ఇంగ్లీష్లో వైట్ యాషెస్ అని చెప్పేసి చదువుతారు. ఓకే, ఎస్కిమోలు అలా పిలుస్తారు. మరి తర్వాత యాకుట్స్ ఎవరైతే ఉంటారో ఈ యాకుట్స్ దేవుని అడుగు జాడలు అని చెప్పేసి చదువుతారు. దేవుని అడుగు జాడలు అంటారంట మన పాలపుంతని. అంటే ఫుట్ ప్రింట్స్ ఆఫ్ గాడ్. ఓకే, తర్వాత ఇంకెవరైనా గ్రీకులు ఎవరైతే ఉన్నారో గ్రీకులు మన యొక్క ఆకాశగంగా లేదంటే పాలపుంత అనే గెలాక్సీని వీళ్ళు స్వర్గపు దారులు అని చెప్పేసి చదువుతారండి. అంటే పాత్ టు హెవెన్ అని చెప్పేసి చదువుతారంట దీన్ని గ్రీకులు. మరి ఇంకా ఎవరు ఉన్నారండి? హెబ్రూస్ అండి. ఎవరండి? హెబ్రూస్. ఈ హెబ్రూలు మన ఆకాశగంగని ఏమని పిలుస్తారు అంటే కాంతి నదులు అని చెప్పేసి పిలుస్తారండి. అంటే లైటింగ్ రివర్స్ అని చెప్పేసి చదువుతారు దీన్ని. సో ఇలాంటి ఈ గెలాక్సీలో మనకి అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే చూడండి, అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే ఆల్సియో న్యూస్ అండి. ఏంటండి? ఆల్సియో న్యూస్. ఇది మనకేంటి అంటే గెలాక్సీస్ అన్నింటిలో కూడా అతిపెద్దది. ఇది మన యొక్క మిల్కీవే అంటే ఆకాశగంగకు దాదాపు 100 టైమ్స్ ఉంటుందండి. అంటే మన యొక్క పాలపుంత అనే గెలాక్సీకి 100 రెట్లు ఉంటుందంట ఆల్సియో న్యూస్ అనేది. అయితే చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొన్ని సోర్సెస్లో అతిపెద్ద గెలాక్సీగా హైడ్రా అని చెప్తారు. ఏంటండి? హైడ్రా అని చెప్తారు. కానీ యాక్చువల్ హైడ్రా అనేది సింగిల్ గెలాక్సీ కాదు. ఇదేంటి అంటే గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ అన్నమాట. ఇది ఏంటండి? గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్. అందుకే హైడ్రాని అతిపెద్ద గెలాక్సీ అని చెప్పేసి మనం చదవడానికి లేదు. ఇది గెలాక్సీస్ వెర్షన్లో ఇది ఒక కాన్స్టెల్లేషన్ టైప్ అనమాట హైడ్రా అనేది. సో అతిపెద్ద గెలాక్సీ ఏదంటే ఆల్సియో న్యూస్ అని చెప్తాం. అలాగే మన యొక్క పాలపుంత ఏదైతే ఉందో దీనికి అతి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది అంటే ఆండ్రోమెడా.
ఆండ్రోమెడా అనే గెలాక్సీ అనేది మనకి అత్యంత దగ్గరలో ఉన్న గెలాక్సీ. ఓకే, మరి అత్యంత ప్రకాశవంతమైన గెలాక్సీ ఏది అంటే చూడండి, అత్యంత ప్రకాశవంతమైన గెలాక్సీ ఏది అంటే W22460526. ఓకే, ఈ గెలాక్సీ అనేది మనకి విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన గెలాక్సీ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇలా అంటే చూడండి, దీని యొక్క వెలుగు అనేది మనకి 300 ట్రిలియన్, చూడండి ట్రిలియన్ అంట, 300 ట్రిలియన్ సన్స్ అంటే 300 ట్రిలియన్ల సూర్యుడి యొక్క కాంతికి దీని యొక్క ప్రకాశం అనేది ఈక్వల్ అవుతుందండి. చూసారా ఎంత బ్రైట్నెస్ ఉందో. నీట్గా వినండి, ఈ మన విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన గెలాక్సీ ఏది అంటే W22460526. దీన్ని మీరు సింపుల్గా ఇలా అని పిలుచుకోవచ్చు, ఏంటంటే హాట్ డాగ్ అని చెప్పేసి పిలుస్తారు. డాగ్ అంటే ఏంటి అంటే డస్ట్ అబ్స్క్యూర్డ్ గెలాక్సీ అన్నమాట. ఏంటండి, డస్ట్ అబ్స్క్యూర్డ్ గెలాక్సీ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ W అనేది ఏంటి అంటే వైస్ అనే ఒక టెలిస్కోప్ని ఇండికేట్ చేస్తుందండి. ఏంటండి, వైస్ అనే ఒక టెలిస్కోప్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉండే W అనేది. ఓకే, సాధారణంగా ఈ గెలాక్సీని మనకి 2015 మే 22న ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎప్పుడండి, 2015 మే 22న నాసా అనేది ఈ వైజ్ అనే టెలిస్కోప్ని యూజ్ చేసి మనకి ఈ గెలాక్సీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వైజ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరర్. ఏంటండి, వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరర్ అనమాట. ఓకే, ఇది మనకేంటి అంటే అత్యంత ప్రకాశవంతమైనటువంటి గెలాక్సీ అనమాట. ఇది మనకేంటి అంటే గెలాక్సీస్ కోసం. మరి నెక్స్ట్ ఏంటండి, నక్షత్రాలు. మరి అది ఎలా ఉందో చూడండి. మరి విశ్వంలో మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ అంశం ఏంటి అండి, నక్షత్రాలు. ఈ నక్షత్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో విశ్వంలో ఉండే స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి ఖగోళ వస్తువులను మనము నక్షత్రాలు అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి ఇవి, స్వయం ప్రకాశకాలు. మరి వీటి యొక్క స్వయం ప్రకాశక శక్తికి కారణం ఏంటి అంటే వీటి లోపల జరిగే కేంద్రక సంలీన చర్య అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. ఏంటండి అవి, కేంద్రక సంలీన చర్య అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అని చెప్పేసి పిలుస్తామండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే క్లాస్ మీద నీట్గా ఫోకస్ చేయండి. వీటికి సంబంధించిన నోట్స్ అనేది మీకు PDF ఇస్తాను, ప్రతి పాయింట్ డీటెయిల్గా ఇస్తాను. ఒకవేళ ఏదైనా పాయింట్ మర్చిపోయినా సరే దాన్ని యాడ్ చేసి మరీ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే క్లాస్ అనేది నీట్గా వినండి. ఓకే, అయితే ఈ కేంద్రక సంలీన చర్యకు ప్రధానమైనటువంటి అంటే బేస్ అయినటువంటి ఫ్యూయల్ ఏది అంటే హైడ్రోజన్ అండి. ఏంటండి, హైడ్రోజన్ అనే వాయువు సాధారణంగా ఒక నక్షత్రాల్లోనే కాదు ఈ విశ్వం మొత్తంలో కూడా అత్యధిక మొత్తంలో ఉన్నటువంటి వాయువు ఏది అంటే హైడ్రోజన్ అండి. హైడ్రోజన్ తర్వాత అత్యధిక మొత్తంలో ఉండే గ్యాస్ ఏది అంటే హీలియం. అలాగే అత్యధిక మొత్తంలో ఉండే జడవాయువు ఏది అంటే అత్యధికమైన జడవాయువు ఏదంటే ఈ హీలియం అండి. మరి ఈ హైడ్రోజన్ అనే విశ్వం మొత్తంలో కూడా మనకి 71% ఉంటుందండి. హీలియం అంటే 26.5% అనేది ఉంటుందండి. ఓకే, మరి ఇలాంటి ఈ నక్షత్రాల్లో మనకి బాగా దగ్గర ఉన్నటువంటి నక్షత్రం ఏది అంటే సూర్యుడు. సూర్యుడు మనకేంటంటే ఒక రకమైన నక్షత్రం అండి. ఇతన్నే రెడ్ గెయింట్ అని చెప్పేసి పిలుస్తాం. రకరకాల నక్షత్రాల కోసం మాట్లాడుకునేటప్పుడు ఈ రెడ్ గెయింట్ అంటే ఏంటి అనేది అక్కడ నీట్గా మాట్లాడుతాం, కంగారు పడకండి. ఓకే, మరి ఇది మన యొక్క భూమి నుంచి ఎంత దూరం ఉందండి చూడండి. ఇక్కడ మన యొక్క ఎర్త్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ ఎర్త్ నుంచి ఇక్కడ ఎక్కడో సన్ ఉంది.
ఓకే, అయితే ఈ ఎర్త్కి సన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్ అండి. ఎంత అండి? 149.5 మిలియన్ కిలోమీటర్స్ అనమాట. అంటే దీన్నే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పేసి చదువుతారు. ఓకే, అయితే మనకి ఖగోళ వస్తువుల మధ్య ఉండే దూరాన్ని లైట్ ఇయర్స్ అంటే కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. కాబట్టి ఈ అంశాన్ని కాంతి సంవత్సరాల్లో కనుక కన్వర్ట్ చేస్తే 1.58 ఇంటూ 10⁻⁻5 లైట్ ఇయర్స్ అండి. ఏంటండి? 1.58 ఇంటూ 10⁻⁻5 లైట్ ఇయర్స్ అన్నమాట. మరి భూమికి సూర్యుడి తర్వాత అత్యంత దగ్గరలో ఉన్నటువంటి స్టార్ ఏది అంటే ప్రాక్సిమా సెంచౌరీ అండి. చూడండి, భూమికి సూర్యుడి తర్వాత దగ్గరగా ఉండే స్టార్ ఏది అంటే ప్రాక్సిమా సెంచౌరీ. ప్రాక్సిమా సెంటౌరీ. ఓకే, మరి దీనికి భూమికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 4.24 లైట్ ఇయర్స్ అండి. LY అంటే లైట్ ఇయర్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ ఈ నక్షత్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాల్లో అతిపెద్ద నక్షత్రం ఏది అంటే బీటిల్ బ్లాక్స్ అండి. ఏంటండి? అతిపెద్దది ఏంటి అంటే బీటిల్ బ్లాక్స్. అలాగే అత్యంత ప్రకాశవంతమైనది అయితే అంటే అత్యంత ప్రకాశవంతమైన స్టార్ ఏంటి అంటే సిరియస్ ఏ. ఏంటండి? సిరియస్ ఏ, లేదంటే దీన్నే డాగ్ స్టార్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే సునక తార అని చెప్పేసి కూడా పిలుస్తారు. అంటే విశ్వంలో ఉన్న ప్రకాశవంతమైన నక్షత్రాల్లో భాగం ఏది అంటే ఈ డాగ్ స్టార్ అన్నమాట. మరి ఇలాంటి ఈ నక్షత్రాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి అంటే ఎక్కడ పుడతాయి సార్ అంటే ఈ నక్షత్రాలకు జన్మస్థానాలుగా మనం నెబ్యులాస్. ఏంటండి? జన్మస్థానాలుగా మనం నెబ్యులాస్ని మాట్లాడతామండి. ఏంటండి? నెబ్యులా అంటే తెలుగులో నీహారికలు అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి? నీహారికలు. ఓకే, ఇలాంటి ఈ నెబ్యులాస్ లేదంటే నీహారికలు అంటే ఏంటి అంటే సాధారణంగా వాయువులతో కూడి వేడిగా ఉండి మేఘాల లాంటి జోన్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం నెబ్యులాలు లేదంటే నీహారికలు అని చెప్పేసి పిలుస్తామండి. నెబ్యులా అంటే ఏంటండి? వేడి వాయువులతో కూడి మేఘాల లాంటి మండలాలు ఏవైతే ఉన్నాయో మేఘాల లాంటి జోన్స్ అంటే మండలాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఏమంటున్నామంటే నెబ్యులాలు లేదంటే నీహారికలు అని చెప్పేసి పిలుస్తున్నామండి. మరి ఇలాంటి ఈ నీహారికలను మొట్టమొదటిసారిగా గుర్తించి కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే హ్యూజెన్ అనే శాస్త్రవేత్త అండి. ఎవరండి? హ్యూజెన్ అనే శాస్త్రవేత్త అనమాట. ఓకే, మరి ఈ నక్షత్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో మన యొక్క విశ్వ పదార్థం అనేది కేంద్రక సంలీన చర్య అనేది జరుగుతున్నప్పుడు దాంట్లో ఉండే శక్తి అనేది విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో వివిధ దశల్లోకి విస్తరించడం జరుగుతుంది. అలా విస్తరించిన శక్తి అనేది నక్షత్ర దశకు చేరిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ నక్షత్రాలు అనేవి స్వయం ప్రకాశకాలుగా ప్రారంభం అంటే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మరి వీటి యొక్క స్వయం ప్రకాశక శక్తి కారణమేమని చెప్పుకున్నామండి? కేంద్రక సంలీన చర్య. ఈ కేంద్రక సంలీన చర్యలో ఉపయోగపడే వాయువు ఏది అంటే హైడ్రోజన్. మరి ఇలా కేంద్రక సంలీన చర్య జరుగుతున్న కొద్దీ ఈ హైడ్రోజన్ యొక్క పరిమాణ స్థాయిలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే హైడ్రోజన్ యొక్క లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే హైడ్రోజన్ అనేది పూర్తిగా అయిపోతుందో దాంట్లో జరిగే కేంద్రక సంలీన చర్య అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఓకే, మరి ఇలా కేంద్రక సంలీన చర్య ఆగిపోయిందంటే తన యొక్క ప్రకాశక శక్తిని అంటే స్వయం ప్రకాశక శక్తి ఏమవుతుంది? పూర్తిగా కోల్పోతాయి. అలా కోల్పోయి అవి నోవా సూపర్ నోవా దశకు చేరుకొని బ్లాక్ హోల్స్గా మారుతాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఈ విశ్వ పదార్థం నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల శక్తి అక్కడి నుంచి ఇలా బ్లాక్ హోల్స్ వరకు వచ్చే దశలో మనకి నక్షత్రాలు అనేవి రకరకాలుగా ఏర్పడటం జరుగుతుంది. మరి ఆ నక్షత్రాలు ఏంటి అనేది మనం తర్వాత క్లాస్లో చూద్దామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.